గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి జంతర్ మంతర్ వరకు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగానే విద్యలో మరి అట్లాగే రాజకీయంలో సామాజికంగా ఆర్థిక పరంగా కొన్ని వెసులుబాట్లు అయితే ఈ ప్రభుత్వాలు కల్పించాయి. కానీ మరి పెద్ద ఎత్తున ఈ రోజు వరకు ఏదైతే తమ చిరకాల కోరిక ఉందో బీసీల యొక్క చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం అయితేనేమి, మరి అట్లాగే బీసీలకు కేంద్ర స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే అంశం అయితేనేమి, అట్లాగే ఇప్పుడు బీసీ మహిళా బిల్లు పెడతా ఉన్నారు. బీసీ మహిళా బిల్లులో బీసీ మహిళలకి మరి సబ్కోటా, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా విషయం అయితేనేమి, అట్లాగే మరి ఏవైతే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయో మరి ప్రమోషన్స్లో ఎస్టీ ఎస్సీల మరి రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అట్లాగే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ నిర్ణయం పారిశ్రామికంగా మరి ప్రైవేట్ పరంగా కార్పొరేట్ పరంగా మరి ఎక్కువ శాతం మరి బిజినెస్లు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాటన్నిటిలో కూడా మరి బీసీ యువతకి రిజర్వేషన్స్ కల్పించి ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారైనా, మరి అట్లాగే మా సీఎం చంద్రబాబు నాయుడు గారైనా, మరి అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా కూడా బీసీల పట్ల అనేక ప్రేమ కలిగి ఉన్నామని చెప్తా ఉన్నారు. అందుకోసమే నిన్ననే చూస్తే బీసీ శాఖ మంత్రులు మరి ఆమె తన యొక్క ప్రెస్ మీట్లో సార్ ఒప్పుకున్నాడు, చంద్రబాబు నాయుడు సారు బీసీలకు రక్షణ చట్టం తప్పకుండా కల్పిస్తామని చెప్పడం, మరి అట్లాగే 34% స్థానిక సంస్థలకి రిజర్వేషన్స్తో మరి కల్పిస్తాం బీసీలకు అని చెప్పడం, మరి అట్లాగే ఎక్కడైతే బీసీ భవనాలు గత ప్రభుత్వంలో ఆగిపోయాయో వాటన్నిటిని ప్రతి జిల్లాకు బీసీ భవనాన్ని నిర్మాణం చేస్తామని చెప్పడం, మరి ఏదైతే మరి లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్లో బీసీలకు మంచి అవకాశాలు కల్పించి బీసీ పిల్లలకి చదువులో కార్పొరేట్ రంగంలాగా మరి స్కాలర్షిప్స్ కానీ అన్నిటినీ కానీ వెంటనే విడుదల చేసి మరి మంచిగా బీసీ పిల్లల్ని చూసుకుంటాం, బీసీ హాస్టల్స్ని ఇంకా అనేక విధాలుగా నిర్మాణం చేస్తామని చెప్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు చెబుతూ ఏదైతే చెప్పారో వాటన్నిటిని నెరవేర్చవలసిందిగా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మరి ఈరోజు బేతంచెర్ల మండలం మరి పూర్తిగా మరి పారిశ్రామికంగా కానీ మరి అట్లాగే బీసీల పరంగా అయితే వెనకబడిన మండలం. బీసీలు అంటే చాలా చిన్న చూపు ఇక్కడ ఉన్న పార్టీ నాయకులకు కానీ పార్టీలకు కానీ మరి చాలా చిన్న చూపుగా ఈ బేతంచెర్ల మండలంలో కనపడతా ఉంది. అందుకే సంఘటితంగా ఇక్కడ కూడా 60% బీసీలు ఉన్నాం. ఇక్కడ మరి అన్ని కులాల వాళ్ళం ఉన్నాం, మరి అన్ని కులాలు అణగారిపోయి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకత్వానికి మేము నేర్పేది ఒక్కటే, బీసీలు సంఘటితంగా తమకు కావలసిన కష్టాలు ఏ బీసీ నాయకుడు కానీ ఏ బీసీ కార్యకర్త కానీ ఏ బీసీ ప్రజానీకరణ కానీ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సందర్భన వాళ్ళకు ఆసరాగా నిలబెడుతూ ఎటువంటి మరి పెత్తందారుల వ్యవస్థనైనా కూడా బలంగా మాట్లాడే స్థితికి ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని మరి వాళ్ళని ఉత్తేజపరుస్తూ మరి ఈ సమావేశాన్ని ఈ ప్రెస్ మీట్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం ఈరోజు ప్రతి పార్టీ ఆలోచన చేస్తూ ఉంది, ఎవరైతే జనాభా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో ప్రతి పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడున్న నాయకులు కూడా ఆ ఆలోచన చేసి బీసీలని మరి ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం ఇక్కడున్న బేతంచెర్ల నాయకుల్ని బీసీ నాయకుల్ని బీసీ జనాభాని కలుపుకొని పోవాల్సిందిగా ఈ సందర్భంగా విన్నవిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రెస్ మిత్రులకు కానీ మా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐకమత్యం, బీసీల ఐకమత్యం.